నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అన్నా క్యాంటీన్ వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, వలవల బాబ్జీ, ఈతకోట తాతాజీలు. పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేసిన మహనీయుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. మాజీ వైస్ చైర్మన్ కరి భాస్కర్ రావు. ఆరుళ్ల గ్రామ ప్రధాన రహదారిపై మహిళ దారుణ హత్య. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఆలోచనలకు పదును పెడితే అద్భుత ఆవిష్కరణలు రూపుదిద్దుకుంటాయి. ఏపీ నిట్ రిజిస్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలి. జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్. స్థానిక తాలూకా ఆఫీస్ సెంటర్లోని అన్నా క్యాంటీన్ వద్ద టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ సహకారంతో 89వ వారంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ నిర్వహణలో తనకు అవకాశం ఇవ్వాలని నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. వచ్చే మంగళవారం జరగనున్న అన్నదాన కార్యక్రమానికి తాను సహకారం అందిస్తానని తెలిపారు. ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసేంత వరకు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిలపర్తి వెంకట్రావు, వర్తనపల్లి కాశీ, పరిమి రవికుమార్, పాలూరి వెంకటేశ్వరరావు, పాతూరి రాంప్రసాద్ చౌదరి, ఎరుబండి సతీష్, దాసరి హైమావతి, దాట్ల జగన్నాథరాజు, రమావతి, చెప్పుల వాసు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మిత్రులు, సోదరులు వరవల మల్లికార్జునరావు గారు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, అదేవిధంగా మా అన్నయ్య ఈతకోట తాతాజీ గారు, బీజేపీ ఇన్ఛార్జ్, ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన తెలుగు కూటమి నాయకులందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. మరి ఈ అన్నా క్యాంటీన్ అనేది 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక. దీన్ని పేదల అందరూ ఆకలి తీర్చాలని ఒక మంచి ఉద్దేశంతో పెడితే 2019 నుంచి 24లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వెంటనే ఈ యొక్క భవనాలు కూడా వేరే రకంగా మార్చేసి మరి అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా మన ప్రభుత్వంలో అప్పుడు చేసినవే. ఈరోజు మరి 89 వారాలుగా నా మిత్రుడు వరవల మల్లికార్జునరావు ఈ కార్యక్రమం చేపట్టి దీనికి కొంతమంది సహకరించినప్పుడు కూడా మేజర్ పాత్ర తను తీసుకుని మరి అన్న కార్యక్రమానికి ఇది యొక్క అన్నదానాన్ని చేపట్టినందుకు మరి నేను అభినందన తెలియజేసుకుంటూ, మనం వచ్చి వెళ్ళిపోవడం కంటే కూడా నెక్స్ట్ వీక్ ఈ అన్నదాన కార్యక్రమాన్ని నాకు అవకాశం ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటూ, దానికి నెక్స్ట్ వీకే కాదు రాబోయే రోజుల్లో ప్రభుత్వం పెట్టేంత వరకు కూడా మీరు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మన భాగస్వాములు ప్రభుత్వంలోనే కాదు, సేవలో కూడా మేమందరూ కూడా భాగస్వాములమే. కాబట్టి తప్పకుండా ఎన్ని వారాలు అయితే అన్ని వారాలు కూడా మీ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని మిగిలిన రోజులు ప్రభుత్వం పెట్టాలని కోరుకుందాం. ఒకవేళ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి మీ అందరికి తెలుసు కాబట్టి మరి రాబోయే అన్ని రోజులు జాయిన్ అయినందుకు బాధ్యతతో సహకారంగా మేమంతా కూడా ఉంటాం. నెక్స్ట్ వీక్ నా పేరు 90వ వారం బొలిశెట్టి శ్రీనివాస్ పేరు మీద మీరు అవకాశం ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నా. ఆ తర్వాత అన్ని వారాలు మీరు పెట్టినా ఒకవేళ ఎవరు డోనర్ దొరకకపోతే నా పేరు రాసుకోండి, అన్ని వారాలు నేను పెడతానని కూడా తెలియజేస్తున్నాను. 89వ వారం ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభించి మరి ఈ కార్యక్రమం ఎంతగా దిగ్విజయం కావడానికి మరి మీ అందరి సహకారం కూడా పూర్తిగా ప్రతి వారం ఇక్కడికి వచ్చి నాయకులు అందరూ ఈ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంగా మరి చేయడం, మరి ఇలాంటి చక్కటి కార్యక్రమం మరి మన ప్రభుత్వం వచ్చేదాకా మనం చేస్తానన్నాం.
ఆ ప్రకారంగా మన ప్రభుత్వం వచ్చింది. అయితే మీ అందరికీ తెలుసు, మరి ఫండ్స్ అన్నీ కూడా ఖాళీ చేసేసి ఎక్కడ ఒక రూపాయి ఉన్న పరిస్థితి లేకోకుండా ఊడ్చిపెట్టి అప్పులు మాత్రం మిగిల్చి వెళ్ళిపోయిన ప్రభుత్వం. ఈవేళ 188 కోట్ల రూపాయలు దీనికి అవుతూ ఉంటే అన్నా క్యాంటీన్కి, దానికి కూడా కొంత టైం తీసుకుందాం అని చెప్పి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ప్రకటించడం జరిగింది. ఆయన ఈ అన్నా క్యాంటీన్లు ప్రారంభించే రోజు దాకా మనం ఈ కార్యక్రమం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈవేళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులు మా శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే ఈతకోట తాతాజీ గారికి, ఇక్కడికి విచ్చేసిన కూటమి నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇక్కడ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇంకా 89 వారాలు అన్న సంతర్పణ చేయడం మాటలు కాదు. అది ఒక కఠోరమైన దీక్షతో, ఒక కట్టుబడితో, మరి ఆ పార్టీ మీద నమ్మకం, ప్రజలకి అన్నదానం అంటే చేయాలని కోరిక ఉన్న ఆ వ్యక్తి మరి బాబ్జీ గారు. ఇంకా బాబ్జీ గారు నిజంగా 0 నుంచి తెలుగుదేశం పార్టీకి 100కి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి బాబ్జీ. ఈ తాడేపల్లి తాడేపల్లి నియోజకవర్గాన్ని తెలుగుదేశం ఇన్ఛార్జిగా ఆయన పార్టీ ప్రకటించిన తర్వాత ఆ పార్టీ ఎన్నో కార్యక్రమం చేస్తూ మరి ఎన్నో సొంత రూపాయలు ఖర్చు పెట్టి ఆయన పార్టీని మళ్ళీ బతికించుకుని కార్యకర్తలకు ధైర్యం చెప్పి మరి అది ఈరోజు మనం చూస్తున్నాం. ఎందుకంటే అతను అడిగింది కూడా నిజంగా మరి అది కూడా న్యాయమే. మరి అంటే అలా రకంగా అభిమానం చూరగొన్న వ్యక్తి బాబ్జీ. మరి ఆయన చేతులకు 89 వారాల నుంచి జరుగుతున్న ఈ అన్నదాన కార్యక్రమం. అన్నదానం అంటే భగవంతుడు చెప్పాడు, మాధవ సేవ కంటే మానవ సేవ గొప్పదని. అలా అన్నిటికంటే అన్నదానం గొప్పది, విద్యాదానం, అన్నదానం. ఆ రకంగా ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు, ఇటు ఎమ్మెల్యే గారిని ఇటు నన్ను కూడా కేకేసి ఇందులో భాగస్వామ్యం చేసినందుకు మేము బాబ్జీ గారికి ఎప్పుడూ రుణపడి ఉంటాం. ఏదైనా ఈ అన్నదానం నిరాటంగా చేస్తున్నందుకు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా ఈ అన్నదాన్ని అఫీషియల్ చేసి మళ్ళీ పునఃప్రారంభించి దీన్ని నిధులు ఇచ్చి మరి నిరంతరం ఇంకా ఈ అన్నా క్యాంటీన్లు నడిచే విధంగా ఒక ప్రణాళిక రచిస్తున్నారు. కాబట్టి త్వరలోనే అయ్యి మరి ప్రజలకు అందుబాటులోకి రావటం, మరి ఇదివరకు పూర్వం ఏ రకంగా జరిగిందో 14, 19లో అన్నా క్యాంటీన్లు ఆ రకంగా మళ్ళీ ఇప్పుడు జరుగుద్ది. 14, 19 సంవత్సరంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నా క్యాంటీన్లో పేద ప్రజలకి 5 రూపాయలకే టిఫిన్, భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పథకం పెట్టారు కాబట్టి ఆ పథకాన్ని రద్దు చేసేయాలని చెప్పని ఈ అన్నా క్యాంటీన్ని రద్దు చేసి పేద ప్రజలకి భోజనం లేకుండా చేశారు. దానితోటి చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపునిచ్చారు, మన ప్రభుత్వం వచ్చే వరకు కూడా అన్నా క్యాంటీన్లు మెయింటైన్ చేయాలి, ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం మెయింటైన్ చేస్తామని చెప్పిన పిలుపుడంతో ఆ పిలుపు మేరకు తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బాబ్జీ గారు పేద ప్రజలకి నేను ఉచితంగా భోజనం పెడతానని చెప్పని ఈ అన్నా క్యాంటీన్ల వల్ల భోజనం పెట్టడం జరుగుతుంది. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి పురస్కరించుకొని వైసీపీ నాయకులు స్థానిక వృద్ధాశ్రమంలో ప్రభుత్వ ఆసుపత్రిలో వృద్ధులకు, రోగులకు పండ్లు, బిస్కెట్స్ పంపిణీ చేశారు. మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశాల మేరకు వృద్ధులకు, రోగులకు పట్టణ మాజీ వైస్ చైర్మన్ కరి భాస్కర్ రావు, 12వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ చామన సూర్యచంద్రరావు, బొద్దాని శ్రీనివాస్, వైసీపీ యువ నాయకులు పాలూరి శివ, రవీంద్ర కుమార్, హర్ష, కొల్లాటి బాలాజీలు పాల్గొన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారిని మనం తలుచుకుంటే ముఖ్యంగా మనకు గుర్తొచ్చేది ఆరోగ్యశ్రీ, 108, అలాగే ఫీజు రీఎంబర్స్మెంటు, అలాగే డాక్టరా గ్రూపులు పావలా వడ్డీ తోటి ఇవ్వటం, అలాగే ఈ ఉచిత కరెంటు, వ్యవసాయదారులకు ఉచిత కరెంటు, ఫీజు రీఎంబర్స్మెంట్స్, ఇలా ఎన్నో పథకాలు ఆయన ఆ రోజున తీసుకొచ్చినటువంటి సంచలనాత్మకమైన నిర్ణయాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగానే ఒక పెద్ద సంచలనం. ఆనాడు ఆయన పెట్టినటువంటి సంక్షేమ పథకాలే ఈ రోజునటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ఆ పథకాలని ముందుకు నడిపిస్తున్నటువంటి సందర్భం. ముఖ్యంగా 2004లో ఆయన చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంటే ఆయన ఒంటి చేతితోటి ఆయన
రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి ఆయన ప్రధాన కారకుడు. ఆ రోజున ఏదైతే ఆయన నిర్ణయాలు తీసుకుని ముందుకు నడిపించడం జరిగింది. అలాగే 2009లో కూడా మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా ఆయన మరి పదవి ప్రమాణం చేసిన తర్వాత కొన్నాళ్ళుగా ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసి నా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం ప్రియతమ నాయకులు కొట్టు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఇక్కడ వృద్ధాశ్రమంలోని గవర్నమెంట్ హాస్పిటల్లోని మరి వృద్ధులకి అక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకి పళ్ళు బిస్కెట్లు మరి పంచిపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా మరి రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన చేసిన ఆరోగ్యశ్రీ సేవలు కానీ 108 వాహనాలు కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ మరి పరిపాలించింది 5 సంవత్సరాలు 3 నెలలు అయినా సరే ఉమ్మడి తెలుగు జిల్లాల ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయేలా ఆ 5 సంవత్సరాలు 3 నెలల పరిపాలన మరి చక్కగా సాగించారనడానికి సందేహం లేదు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం ఆరుగొలనకు చెందిన జనపాముల సత్యవతి హత్యకు గురైంది. ఆమె మృతదేహం రోడ్డు ప్రక్కగా లభ్యం కావడంతో హత్య వెలుగులోకి వచ్చింది. 48 సంవత్సరాల వయసు గల జనపాముల సత్యవతి 6 రోజుల క్రితం తాడేపల్లిగూడెం ఫంక్షన్కు హాజరై తిరిగి కనిపించలేదు. కుమార్తె తల్లి ఆచూకీ కోసం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివాహేతర సంబంధం ఈ హత్యకు కారణమా అనే అంశంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆలోచనలకు పదును పెడితే అద్భుత ఆవిష్కరణలు రూపుదిద్దుకుంటాయని ఏపీ నిట్ రిజిస్టర్ డాక్టర్ దినేష్ శంకర్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. ఏపీ నిట్ నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఇన్స్పైర్ మనాక్ మెంటర్షిప్ వర్క్షాప్ ముగింపు సమావేశంలో పాల్గొన్నారు. రిజిస్టర్ దినేష్ శంకర్ మాట్లాడుతూ కొలువుల సాధనకు సాంకేతిక నైపుణ్యాలే కీలకాలు అన్నారు. మెదడు చురుగ్గా పనిచేయాలంటే తరచూ పుస్తక పఠనం చేయాలన్నారు. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ అసోసియేట్ డాక్టర్ సునీల్ భాస్కర్, సైంటిఫిక్ స్టూడెంట్ సొసైటీ ప్రెసిడెంట్ ఎస్జి శ్రీనివాస్, ఎస్ఈఆర్టీ నోడల్ ఆఫీసర్ డాక్టర్ భాగ్యశ్రీ పాల్గొన్నారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం ఆచార్యులు డాక్టర్ పి శంకర్ కోఆర్డినేటర్గా వ్యవహరించారు. ఆచార్యులు డాక్టర్ వి సందీప్, డాక్టర్ ఫణి, కృష్ణ, కార్తికేయ శర్మ తదితరులు పాల్గొన్నారు. Hope all of you have got something other to take it from here, and always you will be cherishing your memories at NIT Andhra Pradesh. Yeah, I was there for last lecture, so it was also equally inspiring because it was my colleague from chemical engineering. Yeah, as many of the people have said, we are all engineering faculty. Though we always be behind some kind of incubations, innovations and startups. So now we are also getting used to these jargons, like right from ideation to startups. Coming to NIT Andhra Pradesh, we as well as the faculty, we always want to have our guests to have some comfortable accommodation. And best part goes for NIF as they are planning this in during summer vacation. Maybe if it is our regular academic calendar, we would have not done in this way. Maybe every year we plan in this way so that we'll have ample space for providing you the accommodation as well as the faculty can. స్థానిక 34-35 వార్డుల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో మంగళవారం జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ చేతుల మీదుగా బాలింతలు పిల్లలకు పౌష్టికాహారం అందజేశారు. ఈ సందర్భంగా బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లుగా తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నీలపాల దినేష్, ఎడ్లపల్లి శ్రీనివాస్, అంగన దేవేంద్ర, కందుల విజయ్, సబ్ని వీసు కృష్ణమోహన్, సందక రమణ, మురళి, ముత్యాల శ్రీనివాస్, వరదరాజులు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. 34-35 వార్డుకి అనుసంధానంగా ఉన్న ఒక హౌసింగ్ బోర్డ్ కాలనీలో అనుసంధానంగా ఉన్న
ఒక మన అంగన్వాడీ కేంద్రంలో ఇవాళ ప్రభుత్వానికి సంబంధించి ఒక కార్యక్రమాన్ని జరపటం, అది కూడా చాలా మంచి కార్యక్రమం. ప్రెగ్నెంట్ లేడీస్కి అట్లాగే పిల్లలకి కూడా ప్రోటీన్ ఫుడ్ని అందజేయాలనే ఒక మంచి కాన్సెప్ట్తో మన గవర్నమెంట్ ఏదైతే చేస్తూ ఉందో దానికి ఇవాళ మన జనసేన, తెలుగుదేశం అలాగే బీజేపీ నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి దాంట్లో భాగస్వామ్యాన్ని పాల్పంచుకుంటున్నందుకు, ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా నడుపుతున్నందుకు మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. దానికి సహకరిస్తున్న అంగన్వాడీ టీచర్లు అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ కూడా నా నమస్కారాలమ్మా. ఎందుకంటే మీరందరూ ఇక్కడ కష్టపడి వీళ్ళందరినీ ఒక చోట చూస్తూ కార్యక్రమాలందరినీ కూడా ఇంత బాగా జరిపిస్తున్నందుకు, సహకరిస్తున్నందుకు మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఏదైతే గవర్నమెంట్ చెప్తా ఉందో అది చేసి చూపిస్తూ ఉంది. అట్లాగే ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దానికి కూడా ఖచ్చితంగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేము స్పందిస్తాం. రోడ్డుకి సంబంధించి, వాటర్కి సంబంధించి, అట్లాగే మన పరిసరాలని శుభ్రంగా ఉంచుకునే ఏదైతే కార్యక్రమాలు అన్నీ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం దాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నం చేద్దామని చెప్పేసి నేను ఇవాళ ఈ రోజు మీకు ఈ సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇవాళ నేను చీఫ్ గెస్ట్ కాదండి, మీరందరూ. ఎందుకంటే నేను మామూలుగా వెళ్తూ ఉన్నవాడిని, ఇటు వచ్చి మీకు కనిపించాలని వచ్చాను. కానీ కార్యక్రమం అయితే మీరందరూ ప్రతి నెల మీరు పెన్షన్ ప్లాన్స్ కానీ లేకపోతే ఇట్లాంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి నెల కూడా మీరందరూ ఇలాగే పార్టిసిపేట్ చేసి ప్రతి ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తూ మీ అందరి సమక్షంలో ప్రజలందరూ కూడా వాళ్ళకి కావాల్సిన పనులు చేయించుకుంటూ ఈ వార్డును కూడా డెవలప్ చేసుకునే బాధ్యత మీరందరూ తీసుకుంటారు. కాబట్టి మీ అందరికీ సపోర్ట్గా ఉంటానని చెప్పేసి మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ, స్థానిక హౌసింగ్ బోర్డు 34వ వార్డుకి సంబంధించినటువంటి అంగన్వాడీ కేంద్రంలో చిన్న పిల్లలతో సహా గర్భిణీ స్త్రీలకు కూడా ఇవాళ రోజున పౌష్టిక ఆహారాన్ని ఇచ్చి ఎవరైతే ఈ గర్భిణీలు ఉన్నారో వారికి మంచి పౌష్టిక ఆహారం అందించడంతో పాటు గవర్నమెంట్ మొదటి నుంచి కూడా ఒకే విధంగా ఏదైతే పేద మధ్యతరగతి ప్రజలు ఉన్నారో వారందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో ముఖ్యంగా స్త్రీలు వారికి కావాల్సినటువంటి సకల సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ వారి యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని అభినందించాలి. రాబోయే రోజుల్లో హౌసింగ్ బోర్డు ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో కానీ, హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా మంచి జరిగే విధంగా అనేక కార్యక్రమాలు రూపొందించి బొలిశెట్టి రాజేష్ గారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వలల బాబ్జీ గారి నాయకత్వంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్లే విధంగా అనేక కార్యక్రమాలు చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, స్థానిక వాసవి క్షేత్రంలో శ్రీ అభయాంజనేయ స్వామివారి సన్నిధిలో 6వ మంగళవారంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గంధం సతీష్ దంపతుల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు, బబిలిశెట్టి నటరాజ్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ కార్యదర్శి నున్నా సుందరం, కొత్త శివ, కొండూరి రాము, గ్రంథి వీర్రాజు, కె సత్యం, కె ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. కనికా పరమేశ్వర అమ్మవారి ఊళ్ళో అన్నదాన కార్యక్రమానికి బైరాపంటపాడు వాస్తవ్యులు గంధం సతీష్ గారు దంపతులు ఈ కార్యక్రమానికి అయిన ఖర్చు అంతా కూడా వారే ఇవ్వటం జరిగింది. అలాగే గంధం సతీష్ గారు జిల్లా తెలుగు యువత అధ్యక్షులుగా గత 4 సంవత్సరాలుగా చేస్తున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. అలాగే అమ్మవారి గుడికి వచ్చి ఆయన భక్తులతో చక్కని అనుసంధానం చేసుకొని ఇక్కడ అమ్మవారి గుడికి ప్రతిసారి వచ్చి ఏం కావాలో చందాలు ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఎవరన్నా దాతలుంటే ప్రతి మంగళవారం కూడా 400 మందికి ఇక్కడ అమ్మవారి గుడిలో అన్నదానం చేయబడును. ఎవరన్నా దాతలుంటే గుడి కమిటీ వారిని సంప్రదించి చందాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పంచాయతీ క్షేత్రంలో మరి అభయాంజనేయ స్వామి విగ్రహం 27 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహం ఫిబ్రవరి 27వ తారీఖుని ప్రతిష్ఠ చేయడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా మా గౌరవాధ్యక్షులు మార వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఏ రోజు కూడా తగ్గకుండా చాలా మంచి కార్యక్రమాలు ఇక్కడ ప్రతి మంగళవారం జరుగుతున్నాయి.
సాయంత్రం అలాగే కోదండరామ భజన మండలి వారిచే కోలాటం, హనుమాన్ చాలీసా పారాయణం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మరి అలాగే మన పట్టణ ప్రజలందరూ కూడా శుభ్రంగా ఉండాలని మా గౌరవ అధ్యక్షులు మార వెంకటేశ్వరరావు, ఆర్వై సంఘవారవతి వీళ్ళందరూ కూడా చేయడం జరుగుతుంది. ఆంజనేయ సేవ విగ్రహం స్థాపించాము. ఆ రోజు నుంచి కూడా ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి సాయంత్రం పూట శ్రీ కోదండరామ భజన మండలి వారిచే హనుమాన్ చాలీసా పారాయణము, కోలాటము అన్నీ కూడా అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి. వచ్చిన భక్తులందరూ కూడా అల్పాహారం ఏర్పడింది. మరి ఈ వారం 6వ వారం కింద ఈ రోజు అన్నదానం కూడా మరి గత 6 వారాలుగా మరి అత్యంత వైభవంగా జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఈ రోజున జిల్లా తెలుగుదేశం యువత అధ్యక్షులు శ్రీ గంధం సతీష్ గారు అన్నదాన కార్యక్రమాన్ని సహకరించారు. మరి ఈ రోజున వారికి, వారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు కలగాలని, మరి తెలుగుదేశం పట్ల అత్యంత ఉన్నత పదవులు ఆయన అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. స్థానిక వానపల్లిగూడెంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో వారాహిదేవి గుప్త నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అర్చకులు కూచి పవన్ కుమార్ శర్మ బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి. కాగా కుంకుమ పూజల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం మహిళలచే లలిత విష్ణు సహస్రనామ పారాయణం గావించారు. శ్రీ వారాహిదేవి గుప్త నవరాత్రి మహోత్సవం సందర్భంగా ఈ నెల 6వ తారీఖు నుంచి మొదలై 15వ తారీఖు తోటి ఈ యొక్క నవరాత్రులు ముగుస్తున్నాయి. 15వ తారీఖు మహాపూర్ణాహుతి కార్యక్రమం కూడా జరుగుతోంది.
కావున ప్రతి భక్తులు కూడా ఈ అమ్మవారి ఆలయానికి విచ్చేసి 15వ తారీఖు జరగబోయేటటువంటి ఈ యొక్క మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని వీక్షించి ఆ యొక్క మహాపూర్ణాహుతి కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే నవరాత్రుల్లో ప్రతిరోజు ఉదయం 8 గంటల దగ్గర నుంచి విఘ్నేశ్వర పూజ మహాన్యాసపూర్వకంతో భైరవ స్వామికి, వారాహి అమ్మవారికి, ఆంజనేయ స్వామికి మహాన్యాసపూర్వకంతో ఏకాదశి రుద్రాభిషేకాలు, అనంతరం మహిళలచే కుంకుమ పూజ, వారాహి అమ్మవారికి సహస్రనామాలతో కుంకుమార్చన పూజ కార్యక్రమం కూడా నిర్వహించబడుతున్నాయి. అలాగే సాయంకాలం 6:30 దగ్గర నుంచి వారాహి అమ్మవారికి పంచహారతి కార్యక్రమం, అనంతరం లక్ష్మీ గణపతి, భైరవ, వారాహి, నవగ్రహ సకల దేవతలందరికీ కూడా హోమాది కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. 11వ పిఆర్సీ బకాయిలను, డిఏ అరియర్లను కొత్త ప్రభుత్వం చెల్లింపులకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పెన్షనర్స్ సర్వసభ్య సమావేశం విజ్ఞప్తి చేసింది. మంగళవారం పెన్షనర్స్ సర్వసభ్య సమావేశం సంఘ అధ్యక్షులు బి హరికుమార్ అధ్యక్షతన జరిగింది. నాయకులు మాట్లాడుతూ కొత్త ప్రభుత్వ నేతలకు, ఎమ్మెల్యే, ఎంపీలకు సమావేశం అభినందనలు తెలిపింది. పాత ప్రభుత్వం పెన్షనర్స్కు అన్యాయం చేసిందన్నారు. సమావేశంలో సంఘ ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణమూర్తి, కె బాలకృష్ణ, ఎస్కే ముస్తఫా, కె సూర్రెడ్డి, పి జయరాజు, ఈ వెంకటేశ్వర్లు, గరికపాటి సుబ్రహ్మణ్య శర్మ, వి విశ్వంరాజు, ఓ కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి కాస్త ఆర్థిక వెసులుబాటు కల్పిస్తే, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఒక వైట్ పేపర్ రిలీజ్ అయితే తప్ప వారికి ఆర్థిక పరిస్థితి మీద అవగాహన రాదు. కాబట్టి కాస్త మా డిమాండ్ ఎన్ని ఉన్నప్పటికీ, ఎంత అవసరమైనప్పటికీ కూడా ప్రభుత్వానికి కాస్త టైం ఇవ్వాలనే ఉద్దేశంతో వెయిట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో సుమారుగా 195 నెలల నుంచి ఏరియర్స్ రావాల్సి ఉన్నాయి. పెన్షన్దారులకు సుమారుగా 1,50,000 నుంచి 3 లక్షలు 5 లక్షల వరకు కూడా ఇవ్వాల్సి ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం మీద భారం పడుతుంది. కాబట్టి ప్రభుత్వం అంటే గతంలో కుప్పం మీటింగ్లో చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా దశల వారీగా ఒక్కసారిగా తీర్చకపోయినప్పటికీ దశల వారీగా మేము తీర్చే ప్రయత్నం చేస్తారన్నారు. కాబట్టి మీ అందరం కూడా ఆయన త్వరగా మా ఆశలు నెరవేరుస్తారని ఆశిస్తున్నాము. గత ప్రభుత్వం ఉద్యోగుల్ని, పెన్షనర్లని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఆ నిర్లక్ష్యం తాలూకు ఫలితాన్ని అనుభవించింది గత ప్రభుత్వం. అది అందరికీ తెలుసున్న విషయమే. అయితే ఏంటంటే ఈ సందర్భంగా ప్రత్యేకంగా నేను చెప్పదలిచింది, నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉద్యోగుల యొక్క, పెన్షనర్ల యొక్క సామర్థ్యం ఏంటో తెలుసు. వారు కూడా రుచి చూడడం జరిగింది. అయినా కానీ రెక్టిఫై చేసుకుంటారన్న భావనలో ఉన్నాం మేము. మాకైతే ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు కుప్పం మీటింగ్లోనే కాకుండా రాయదుర్గం మీటింగ్లో కూడా చెప్పారు ఆయన. పెన్షనర్లకి, ఉద్యోగులకి ఇవ్వాల్సిన బకాయిలన్నీ కూడా 1 సంవత్సర కాలంలో నేను దపదపాలుగా మీకు క్లియర్ చేస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేయడం జరిగింది. వారి వాగ్దానాన్ని ఉద్యోగులు, పెన్షనర్లు నమ్మారు కనుకే మరి ప్రభుత్వం మీద వ్యతిరేకతతోటి కూటమి అభ్యర్థుల్ని బలంగా మరి సహకరించి ఓట్లు రూపంలో కురిపించడం జరిగింది. దాని పర్యవసానం ప్రభుత్వం మారింది. కొత్త ప్రభుత్వం మరి ఆర్థిక పరిస్థితి కూడా వారు అంచనా వేసుకోవాలి కనుక ఖచ్చితంగా 1-2 నెలల సమయం తీసుకుని మరి ఉద్యోగులకి, పెన్షనర్లకి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని దపదపాలుగా మరి తీర్చాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంటుంది. తాడేపల్లిగూడెం 6వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో పట్టణ జనసేన అధ్యక్షులు వర్తనపల్లి కాశీ పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు జనసేన, టీడీపీ నాయకులు తెలిపారు. గర్భిణీలకు పౌష్టికాహారం అందించిన ఈ కార్యక్రమంలో 6వ వార్డు ఇన్ఛార్జ్ ఎర్రా శ్రీనివాస్, 5వ వార్డు ఇన్ఛార్జ్ ఎజ్జల అనిల్, టీడీపీ, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు సారథ్యంలో మరి ప్రతి అంగన్వాడీ కేంద్రాల్లో బాలింతలకి, అలాగే ప్రెగ్నెన్సీ లేడీలకి మరి వాళ్ళకి కావాల్సిన పౌష్టికాహారం ఎందుకంటే వాళ్ళకి ఐరన్, విటమిన్ లోపాలు రావడం వల్ల వాళ్ళు ఇబ్బందులు పడతారని చెప్పి ఏదైతే 10 రకాల ఐటమ్స్ మరి పాలు, కోడిగుడ్డు, బెల్లం, వేపుడు శనగపప్పు, కందిపప్పు,
మరి ఆ రాగి పిండి ఇలాంటి 10 రకాల ఐటమ్స్ వాళ్ళకి నెలకు సరిపడే ఇవి ప్రభుత్వం చేత ఇవ్వడం జరుగుతుంది. వీరందరినీ కూడా ఏదైతే సత్యవతి గారు, పద్మ గారు మరి అంగన్వాడీ కేంద్రంలో వచ్చే బాలింతలకి అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా బాగోకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి మరి చూపించాలి. అలాగే ఆశా వర్కర్లు ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా పంపించి వాళ్ళకి ఏ ఇబ్బంది అయినా సరే మాకు వెంటనే తెలియజేయండి. ప్రభుత్వం చేత చేసేయే కాకుండా మేము కూడా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా మరి మన ఎమ్మెల్యే గారు ఎవరికైనా ఆపదంటే ముందుండే వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఏ సమస్యలైనా మీరు రావచ్చని కోరుకుంటూ మీరు కూడా వీళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చూడాలని చెప్పి పద్మ గారికి, సత్యవతి గారికి మరొకసారి చెప్పారు. మరి అంగన్వాడీలు ఇచ్చే ఒక ఫుడ్ ప్రెగ్నెంట్లకి, బాలింతరాలకి అందరికి గవర్నమెంట్ తరఫు నుంచి అన్ని క్రమం తప్పకుండా ప్రతి నెల కూడా సక్రమంగా అందిస్తున్నారు. మరి వారు కూడా తీసుకుని ఈ యొక్క ఫుడ్ని ఆహారంగా మంచి తీసుకుని మరి వారి కడుపులో ఉన్న బిడ్డలకి మంచి ఆరోగ్యం అందించాలని ప్రభుత్వం ఎంతో కృషి చేసి ఇస్తుంది. వాళ్ళు కూడా ఆహారం తీసుకుని తల్లితో పాటు బిడ్డలు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉండాలి. చిన్నపిల్లలు కూడా వాళ్ళకు కూడా మరి ఆరోగ్యంగా ఉండాలని ప్రతిదీ ఒక 10 రకాల ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా క్రమం తప్పకుండా తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. దేశంలో అత్యధిక సెల్ కనెక్షన్స్ ఉన్న ప్రైవేట్ సంస్థలు ఛార్జీలు గణనీయంగా పెంచి ప్రజలపై ఆర్థిక భారం మోపినందున కేంద్ర ప్రభుత్వం BSNLను ప్రోత్సహించాలని తాడేపల్లిగూడెం తాలూకా రైల్వే గూడ్స్ షెడ్ యూనియన్ డిమాండ్ చేసింది. యూనియన్ అధ్యక్షులు సత్తి కోదండరామరెడ్డి, కార్యదర్శి చిర్లపుల్లారెడ్డి, కరి సాయిరెడ్డిలు మాట్లాడుతూ రిలయన్స్ జియో, ఎయిర్టెల్ సంస్థలు విపరీతమైన లాభాలలో కూడా 12% నుండి 25% వరకు రేట్లు పెంచడాన్ని ఖండించారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన BSNLకు మెరుగైన సౌకర్యాలు పెంచాలని, ప్రైవేట్ సంస్థలు పెంచిన రీఛార్జ్లను తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలని కోరారు. కార్యక్రమంలో కరి శ్రీనివాస్ రెడ్డి, ఆకుల నారాయణ, కరి సుబ్బిరెడ్డి, అడప ఆంజనేయులు, SVS రెడ్డి, గాది వెంకట్రావు, మద్దాల పుత్రయ్య, బుద్దాల నాని తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో తరచూ ప్రమాదాలు జరిగే రోడ్డు డివైడర్ల వద్ద ప్రమాద సూచికల బోర్డు పెట్టాలని నిర్ణయించారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు పచ్చ వెంకటేశ్వరరావు, కార్యదర్శి ఆంజనేయ స్వామి, కోశాధికారి యజ్ఞన శరత్ బాబు, సీనియర్ నాయకులు చేకూరి బంగారరాజులు మాట్లాడుతూ ప్రధాన రహదారిలో 15 చోట్ల డివైడర్లు వద్ద ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలుగుతుందని గుర్తించామన్నారు. అక్కడ ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. మానవతా స్వచ్ఛంద సంస్థ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు డివైడర్లు యాక్సిడెంట్లు అవుతున్నాయి పబ్లిక్కి. ఎందుకంటే రాత్రుల టైంలో చీకటిగా ఉంటున్న టైంలో ఆనక బాగా యాక్సిడెంట్లు అవుతున్నాయి. దాన్ని గుర్తించి మేము ఇంచుమించుగా 10-12 బోర్డులు పెడదామని మా కమిటీ వారు నిర్ణయించుకున్నారు. కమిటీ వారితో సంప్రదించి త్వరలోనే ఈ కార్యక్రమం బోర్డులు తయారు చేయించి ఎల్లమిల్లి వద్ద, అయ్యప్ప స్వామి గుడి వద్ద, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద, అలాగే రకరకాల ఎక్కడ కావాల్సి వస్తే అక్కడ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున బోర్డులు పెట్టి అందరికీ కూడా ప్రజలను కాపాడుతామని ఇక సభాముఖంగా తెలియజేస్తూ, డివైడర్లో కనిపించకపోవడం రాత్రులే కదా, పగలు కూడా సరిగ్గా కనిపించట్లేదు. డివైడర్ వేస్తే దానికి ఏదైనా పెయింట్ వేయటం ఏదో ఒకటి చేసేవారు, అది కూడా కొన్ని చోట్ల లేదు. దానివల్ల మా స్పీడ్గా వచ్చేస్తున్నారు. అక్కడ డివైడర్ ఉన్నది అనేది కూడా తెలియట్లేదు. డివైడరే కాకుండా స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి కదండి, ఎత్తుగా పెట్టేస్తున్నారు. ఆ స్పీడ్ బ్రేకర్లు కూడా అసలు కనపడక బండి ఎగిరి పడిపోయే పరిస్థితి, బండి దెబ్బతింటుంది, కాళ్ళు చేతులు ఇరుగుతున్నాయి. కాబట్టి ఈ స్పీడ్ బ్రేకర్లకి డివైడర్లకి దగ్గర కూడా ఇబ్బంది లేకుండా దాన్ని గమనించి స్లోగా వెళ్తారని చెప్పే ఉద్దేశంతో ఈ యాక్సిడెంట్లను అరికడదామనే ఉద్దేశంతో ఈ స్టిక్కర్స్ అదే బోర్డులు ఏర్పాటు చేయడం మానవతా సంస్థ ద్వారా జరపడానికి మేము నిర్ణయించుకోవడం జరిగింది. మానవతా స్వచ్ఛంద సంస్థ ద్వారా పట్టణంలో జరుగుతున్న డివైడర్లకి సూచికలు లేకపోవడం వల్ల అనేక యాక్సిడెంట్లు జరుగుతుంది గమనించడం జరిగింది. దానిలో భాగంగా బెస్ట్ కాలేజ్ దాటిన తర్వాత డివైడర్లో ఈ మధ్యకాలంలో 4-5 యాక్సిడెంట్లు జరగడం, ఆ వెహికల్స్ కూడా చాలా డ్యామేజ్ అవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో మేము వాటికి యాక్సిడెంట్ జరగకుండా ప్రమాద సూచికలను ఏర్పాటు చేయడానికి మేము నిర్ణయించాం. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయో ఎవరైనా చెప్పినా మేము ఆ ప్లేస్లో కూడా మేము వేయడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ.
స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాలలో మంగళవారం టెక్ మహేంద్ర కంపెనీ వారు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. జిల్లాలోని 5 కళాశాలలకు చెందిన 200 మంది విద్యార్థులు ఈ డ్రైవ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 50 మంది విద్యార్థులను ఎంపిక చేశారని ప్రిన్సిపల్ పి లక్ష్మీ సరోజ తెలిపారు. తిరిగి ఈ విద్యార్థులకు బుధవారం ఫైనల్ రౌండ్ నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ విద్యా సంవత్సరంలో తమ విద్యార్థులు 500కు పైగా ఉద్యోగాలు సాధించారని ఆమె వెల్లడించారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను ఆదిత్య సంస్థల చైర్మన్ ఎన్ శేషారెడ్డి, సెక్రటరీ ఎన్ సుగుణారెడ్డి, డైరెక్టర్ కె శ్రీనివాసరెడ్డి అభినందించారు. ఆదిత్య డిగ్రీ కళాశాల తాడేపల్లిగూడెం బ్రాంచ్ నందు ప్రముఖ ఎంఎన్సి కంపెనీ టెక్ మహేంద్ర విచ్చేసింది. ఈ కంపెనీలో కస్టమర్ సపోర్ట్, ఐటీ సపోర్ట్, అలా వివిధ ప్లేస్మెంట్స్ కోసం 4 హెచ్ఆర్లు విచ్చేశారు. ఇక్కడికి ఈ 4 హెచ్ఆర్లు 3 రౌండ్స్ కండక్ట్ చేస్తారు. 1 సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేస్తారు, 2 పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తారు, 3 వర్చువల్ ఇంటర్వ్యూ చేస్తారు. 3 రౌండ్స్లోనూ సక్సెస్ అయిన స్టూడెంట్స్కి ఆఫర్ లెటర్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ డ్రైవ్కి అటెండ్ అవ్వడానికి 200 మంది విద్యార్థులు ఆదిత్య డిగ్రీ కళాశాలల నుండి వెస్ట్ గోదావరిలో ఉన్న పాలకొల్లు, ఏలూరు, తాడేపల్లిగూడెం, అలాగే భీమవరం ఈ 5 బ్రాంచుల నుంచి విచ్చేశారు. సుమారు 200 మంది విచ్చేశారు. అందరికీ విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి వాళ్ళకి ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం సాధించాలి, టెక్ మహేంద్ర, విప్రో ఇలాంటి వాటిల్లో సాధించాలని ఒక కోరిక ఉంటుంది. ఆ కోరికను సాకారం చేసుకోవడం కోసం మేము ఇలా కంపెనీలను తీసుకొస్తున్నాము. ఈ కంపెనీలను తీసుకురావడంలో మా యాజమాన్యం కృషి చాలా ఉంది. తాడేపల్లిగూడెం ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం పేదలకు, పాదచారులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి మంగళవారం ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అసోసియేషన్ సభ్యులు దాతల సహకారంతో అల్పాహారం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామి, అభయాంజనేయ స్వామి గుడి వద్ద అభయాంజనేయ స్వామిని యొక్క విగ్రహం వద్ద తాడేపల్లిగూడెం హై స్కూల్ పక్కన ఉండేటటువంటి షేక్ దావూద్ వారి యొక్క తల్లి షేక్ ఫతిమా, వారి కుమారుడు షేక్ అబ్దుల్లా, షేక్ ఇమాంబీ యొక్క సహకారం మరియు ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ వారి సౌజన్యంతో ఈ రోజున తాడేపల్లిగూడెం ఆర్టీసీ బస్టాండ్ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద ఉన్న అభయాంజనేయ స్వామి గుడి వద్ద పులిహార వితరణ జరుగుతుంది. స్వామివారికి నైవేద్యం చేసి పులిహార వితరణ జరుగుతుంది. ఇది పూర్తిగా దాతల సహకారంతో జరుగుతుంది. అంచేత దాతలు ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొనదలిస్తే ప్రతి మంగళవారం స్వామివారికి పులిహార కానీ ప్రసాదాలు కానీ నైవేద్యం చేసి వితరణ చేయడం జరుగుతుంది. భక్తులు ಎಲ್ಲರೂ విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కోరుతున్నాము. పశ్చిమ గోదావరి జిల్లా నూతన కలెక్టర్ సి నాగరాణిని మంగళవారం జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ సింగం త్రిమూర్తులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్కు పూల బొకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతిపాడులోని బైబిల్ మిషన్ మందిరంలో యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా యూపీఎఫ్ అధ్యక్షులు మలిపూడి జయబాబు ముఖ్య సందేశం అందించారు. అనంతరం ప్రేమ విందు జరిగింది. సమావేశంలో గౌరవాధ్యక్షులు ఐజక్ ముగల్లా, రత్నరాజు, అబ్రహాం, లివింగ్స్టన్, రాజ్ కుమార్, రాజాబాబు, జోసెఫ్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. దేవుని యొక్క మహాదయని బట్టి యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ స్థాపించబడిన నాటి నుండి ఇటు ప్రభుత్వ పరంగా జరిగేటువంటి రెన్యువల్ ఆగకుండా ఈ సంవత్సరం వరకు కూడా అది కొనసాగించబడ్డానికి దేవుడు సహాయం చేశారు. ఈ సంవత్సరం రెన్యువల్ కూడా పూర్తయింది. దేవుని మహాదయ వల్ల ఇటు ప్రభుత్వ పరంగా ఈ ఫెలోషిప్ అన్ని విషయాల్లో దైవ చిత్తానుసారంగా సాగడానికి దేవుడు కృప చూపిస్తున్నారు. తాడేపల్లిగూడెం మండలం, పెంటపాడు మండలం ఈ 2 మండలాల్లో ఏ పరిసర ప్రాంతాల్లో యూపీఎఫ్ జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసినా దైవజనులు కష్టం అనుకోకుండా బాధ్యత కలిగి, భారం కలిగి, ఆసక్తితో దేవుని యొక్క వాక్యం వినడానికి, ఈ ఫెలోషిప్ యొక్క సహవాసంలో ఉండడానికి
మరి ఎంతో దూర ప్రాంతం నుంచి ఇటు బళ్ళ మీద, బస్సుల మీద, ఆటోల మీద, కార్ల మీద రావడం జరుగుతూ ఉంది. యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ అనేది దేవుడు ఈ ప్రాంతాన్ని ప్రేమించి, దీవించి, అనుగ్రహించారని మేము నమ్ముతున్నాం. కారణం ఏంటంటే చాలా ఫెలోషిప్స్ చూస్తూ వచ్చాము. ఏ ఫెలోషిప్లో లేనటువంటి ఆధ్యాత్మికత, ప్రార్థన జీవితం ఈ ఫెలోషిప్కి వస్తూ చాలా సంవత్సరాలుగా మేము సేవ చేస్తున్నప్పటికీ కూడా క్రొత్త విషయాలు నేర్చుకుంటూ మా జీవితాన్ని దిద్దుకుంటూ ఇంకా మా సంఘాలు బలంగా కట్టుకోవటానికి దేవుడు ఎంతో కృప చూపిస్తున్నందుకు యూపీఎఫ్ను బట్టి మేము ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. అద్భుతం ఏంటి అంటే ప్రతి నెల జనరల్ బాడీ మీటింగ్లో కొంతమంది నూతనంగా వచ్చి మేము కూడా యూపీఎఫ్తో ఉంటామండి, యూపీఎఫ్ సహవాసం మాకు కావాలి అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళు యూపీఎఫ్లో జాయిన్ అవుతున్నారు. అందుని బట్టి స్తుతిస్తున్నాం. కారణం ఏంటంటే మంచి నాయకత్వం, జయబాబాయి గారిని మాకు ప్రెసిడెంట్గా ఇవ్వడమే కారణం. తాడేపల్లిగూడెం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో మంగళవారం ఉచిత ధ్యాన శిక్షణ జ్ఞానబోధ జరిగింది. పిరమిడ్ మాస్టర్స్ వాణిశ్రీ వెంకటరత్నం దంపతులు పాల్గొని మనలో ఉన్న షట్చక్రాలు గురించి, పంచభూతాలు గురించి వివరించారు. కళ్యాణ మండపాన్ని ఉచితంగా ఇచ్చి సహకరించిన కోసూరి మురళీకృష్ణరాజుకు పిరమిడ్ సొసైటీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. విశేషంగా ధ్యానంలో మహిళలు పాల్గొన్నారు. పిరమిడ్ సభ్యులు మేకా వెంకటేశ్వరరావు, వానపల్లి కొండబాబు, సానం గోవింద, కారుమూరి వేణు, సత్యేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ ధ్యానం ఎంతో అవసరం. మరి అలాంటి ధ్యానాన్ని పిరమిడ్ సొసైటీ ఉచితంగా ధ్యాన క్లాసులు నిర్వహిస్తూ పౌర్ణమి ధ్యానము, అమావాస్య ధ్యానం కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే ప్రతి ఆదివారం కూడా డిఎస్ చెరువు దగ్గర ఉన్నటువంటి మెహర్ బాబా మందిరంలో మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 వరకు కూడా ధ్యానము, సజ్జన సాంగత్యం కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈ ధ్యాన మార్గంలోకి రావాలని కోరుకుంటూ ఉన్నాము. అలాగే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి. ధ్యాన సాధన ద్వారా అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని పొంది మరి శాకాహార జగత్ ధ్యేయంగా అనేక కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా శాకాహారాన్ని తీసుకుంటూ ధ్యాన సాధన చేస్తూ ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటూ ఉన్నాము. తాడేపల్లిగూడెం స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఈరోజు ఇక్కడ టీటీడీ కళ్యాణ మండపంలో 1 డే వర్క్షాప్ జరుగుతోందండి. చక్కగా ఎంతోమంది కొత్త ధ్యానులు దీనిలో పాల్గొన్నారు. ఈ ధ్యానం చేస్తే మన జీవితం ఎలా ఉంటుందంటే ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఉంటారు. అదే ధ్యానం చేయకపోతే ఆ ఆలోచనలు ఎక్కువైపోయి ఆ ప్రభావం శరీరమే పడుతుంది. ఎప్పుడైతే శరీరమే పడిందో ఈ శరీరం అనారోగ్యాలు రావడానికి మూల కారణం అవుతుంది. ఎప్పుడైతే సాధన చేస్తామో ఆ కాస్మిక్ ఎనర్జీ తలపైన ఉన్న బ్రహ్మాండం గుండా లోపలికి ఎప్పుడైతే వెళ్ళిందో ఆ అనారోగ్యాలన్నీ తగ్గిపోతాయి. చక్కగా ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు ప్రతి ఒక్కరూ సాధన చేస్తే ఈ ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు, ఆనందాన్ని పొందుతారు, ప్రశాంతతను పొందుతారు. దానికి మార్గమే ధ్యానము ఒక్కటే. మరి ఈ ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత, బుద్ధి కుశలత వచ్చి అందరిలోనూ ఆరోగ్యం పెంపొందుతుంది. మరి నేను ఎవరు అనే స్థాయి నుంచి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను? నేను ఒక చైతన్యం, శరీరము, మనసు, బుద్ధి కాదు. నేను ఒక ఆత్మ పదార్థం అని తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరిలోనూ ఆ చైతన్యం రావాలి అని ప్రచారం చేయడమే మరి ఈ శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి అందరూ ఆనందంగా ఈ భూమి మీద భూమి మీద హాయిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలని పత్రిజీ గారి కృత నిశ్చయంతో ఉన్నారు. వారి ఆశయం మేరకు ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్తులో భాగస్వాములై ఈ విశ్వ కళ్యాణంలో ప్రముఖ పాత్ర పోషించాలి. అట్లాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన టీటీడీ కళ్యాణ మండపం వారికి, ఇక్కడ ఏర్పాటు చేసిన నిర్వాహకులకి చక్కగా మరి తాడేపల్లిగూడెం అంతా కూడా ధ్యాన జగత్తు, శాకాహార జగత్, పిరమిడ్ జగత్తు అందరూ పిరమిడ్లో ధ్యానం చేసుకుని అందరూ చక్కగా ప్రశాంతంగా ఉండాలని. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.